రామాయణం లంకకు నిప్పు అంటించిన హనుమ. సీతాదేవి విషయంలో హనుమంతుడు ఎంతగా హితవు చెప్పినా రావణుడు వినిపించుకోడు. పైగా హనుమను సంహరించమని రాక్షస గణాలను ఆదేశిస్తాడు. అందుకు విభీషణుడు అడ్డుపడటం వలన ఆగుతాడు. హనుమంతుడిని ఏమీ చేయకుండా తిరిగి పంపించడం ఇష్టం లేక ఆయన తోకకు నిప్పు అంటించమని సైనికులను ఆదేశిస్తాడు. విభీషణుడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా రావణుడి సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు అంటిస్తారు. తన తోకకి నిప్పు అంటించిన మరుక్షణమే హనుమంతుడు భయాందోళనలతో పారిపోతాడని అనుకుంటారు. కాని తన తోకకి నిప్పు అంటించగానే హనుమంతుడు ఆ నిప్పును లంకా నగరంలోని భవనాలకు, ఇతర నివాసాలకు అటించడం మొదలు పెడతాడు. చూస్తుండగానే భవనాలు తగలబడుతూ ఉంటాయి. రాక్షసులు అంతా కూడా ఎవరికి తోచిన దిక్కుకు వారు పరుగులు పెడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి రావణుడు లోనవుతాడు. దూరం నుంచి ఎగసిపడుతున్న మంటలను సీతమ్మవారు చూస్తుంది. రాక్షసుల గగ్గోలును వింటుంది. హనుమ తోకకు నిప్పు అంటించారని తెలుసుకుని ఆయనను బాధించవద్దని అగ్నిదేవుడికి నమస్కరించుకుంటుంది. సీతమ్మ ప్రార్థన కారణంగా హనుమంతుడికి తోక కాలడం వలన ఎలాంటి బాధ అనిపించదు. దాంతో ఆయన తాను చేయవలసిన కార్యాన్ని తాపీగా చేసేస్తాడు. సీతమ్మవారు ఉన్న ప్రదేశాన్ని తప్పించి ఆయన ధ్వంసం చేయనిదేదీ లేకుండా పోతుంది. తాను వద్దన్న పనిచేసినందుకు రావణుడి వైఖరి పట్ల విభీషణుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన చెప్పడం వలన ఆ వానరాన్ని వదిలేశానని, అందువల్లనే ఇలా జరిగిందని రావణుడు మండిపడతాడు. ఇద్దరూ కూడా మాటా అనుకుని విసురుగా తమ భవనాలకు వెళ్లిపోతారు. హనుమంతుడు ఒకసారి లంకానగరంలోని భవనాలపై ప్రదక్షిణ మార్గంలో తిరుగుతూ ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో అంతా క్షుణ్ణంగా పరిశీలించి సీతమ్మవారి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరతాడు. సుగ్రీవుడు 4 దిక్కులకు పంపించిన వానరులలో 3 దిక్కుల నుంచి వానరులు తిరిగి వచ్చేస్తారు. దక్షిణ దిక్కుగా వెళ్లిన హనుమ తదితరులు తిరిగి రాకపోవడంతో రామలక్ష్మణులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. హనుమంతుడు ఏ సమాచారంతో తిరిగి వస్తాడా అని వాళ్లు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు.